హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలకు పిలుపిచ్చింది. ముఖ్యంగా అటు అధికార పక్షాన్ని, అధికార పార్టీ నేతల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతోంది. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత చాలా సందర్భాల్లో వ్యక్తమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యవహారం కావచ్చు, సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం కావచ్చు, కస్టోడియల్ మరణాలు పెరుగుతున్నటువంటి వైనం కావచ్చు, పోలీసుల వ్యవహార తీరు కావచ్చు. సో ఇలా అనేక అంశాలపై ఫీజు రీయింబర్స్మెంట్ చాలా కళాశాలలో దాదాపుగా ఆగిపోవడం, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం, ఇక సూపర్ 6 హామీలు అయితే దాదాపుగా సరిగ్గా అమలు కానిటువంటి పరిస్థితి, లబ్ధిదారులు ఎక్కడికక్కడ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై ముఖ్యంగా శాంతి భద్రతలు ఏ విధంగా రాష్ట్రంలో క్షీణిస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా అదుపు తప్పుతోంది, లా అండ్ ఆర్డర్ను అదుపు చేయాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ఏ విధంగా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఈ అంశాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తి వ్యక్తమవుతోంది. సో ఈ అసంతృప్తికి అడ్రస్ చేసేందుకు, ఈ అసంతృప్తిని ఎన్కాష్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగానే కృషి చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు, ప్రదర్శనల ద్వారా ఇప్పటికే చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు రానున్న కాలంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఖాళీ లేకుండా చేస్తుంది. అదే సమయంలో అధికార పార్టీ నేతలకు, అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా వరుస కార్యక్రమాలతో జనంలో ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పొగాకు, ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సమస్యలపై ఇప్పటికే వైఎస్ జగన్ ఏ విధంగా స్పందించారు, నేరుగా క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసిన సంఘటన కూడా అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా వైఎస్ జగన్ నేరుగా వివిధ సమస్యలకు సంబంధించి అదే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అమరావతి రైతుల ఇష్యూ కావచ్చు, ఆక్వా రైతుల ఇష్యూ కావచ్చు, పొగాకు రైతుల ఇష్యూ కావచ్చు, ఇలా వరుసగా అన్ని సంఘటనలపై వైఎస్ జగన్ నేరుగా రంగంలో దిగుతున్నారు. ఆ సమస్యను అడ్రస్ చేసేందుకు తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. సో అంతేకాకుండా వరుస కార్యక్రమాలకు కూడా డిజైన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి డిఎస్సి పరీక్షల్లో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు, అవకతవకలు, వీటితో పాటు నిరుద్యోగ భృతి ఏ విధంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాన్ని పూర్తిగా గాలి కుదిలేసినటువంటి పరిస్థితి, ఇక ఫీజు రీయింబర్స్మెంట్ వంటి బకాయిలు, వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ విభాగం రాష్ట్ర వ్యాప్త ప్రదర్శనలకు పిలుపిచ్చింది. ఏదో ఒక ప్రాంతంలో వైఎస్ జగన్ కూడా నేరుగా ఈ నిరసన కార్యక్రమంలో ఈ నెల 28వ తేదీన పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై ఇప్పటికే ఈ నెల 28న మరో పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. గుంటూరులో మహిళను వివస్త్ర చేసినటువంటి ఘటనపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇక కాపు సామాజిక వర్గం వాస్తవానికి 2024 ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలరైజ్ అయింది. జనసేనకు మద్దతుగా జనసేనని పవన్ కళ్యాణ్ని చూసి జనసేనకు కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఓట్లు వేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 95% కాపు సామాజిక వర్గం ఏకతాటిపై వచ్చిందని చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి వ్యవహారాలు, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి తీరు, పవన్ కళ్యాణ్ పదే చంద్రబాబును మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతూ ఉండడం అనేది కాపు సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం కావచ్చు, కాపు సామాజిక వర్గాన్ని జనసేన నుంచి దూరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నేతలు ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ నేతలంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశాలు 2 ఉన్నాయి. ఒకటి, కాపులంతా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పార్టీలకు అతీతంగా కాపులందరూ సంఘటితం కావాలని పిలుపివ్వడం. రెండవది, కాపు రిజర్వేషన్ల కోసం ఏం చేయాలి,
పార్టీ రిజర్వేషన్ల కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వంపై అనేది కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇది ఇండైరెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే స్వయంగా ఈ సమావేశాన్ని నిర్వహించడంతో ఖచ్చితంగా కాపు రిజర్వేషన్ అంశాన్ని రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోనుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తానికి ఏ కాపు రిజర్వేషన్ అయితే తాము ఇవ్వలేమంటూ గతంలో వైఎస్ జగన్ తేల్చి చెప్పారో అదే కాపు రిజర్వేషన్పై ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వాయిస్ స్వరాన్ని మారుస్తోంది. ఖచ్చితంగా సెంటర్పై కేంద్రంపై ఉన్నటువంటి పలుకుబడితో కావచ్చు, కేంద్రంతో ఉన్నటువంటి రిలేషన్స్తో కావచ్చు, దానిపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా కాపు రిజర్వేషన్ సాధించాలనే దిశగా కాపు రిజర్వేషన్ అంశాన్ని కీలకమైనటువంటి అంశంగా తీసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నేతృత్వంలో కాపుల సమావేశం తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల జరిగింది. సో అదే కాకుండా ఇక బీసీలకు సంబంధించి ఆగస్టు 9వ తేదీన విజయవాడలో బీసీ గర్జన ఒకటి ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు. ముఖ్యంగా ప్రతి ఒక్క బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఇందులో పాల్గొని బీసీ గర్జనను విజయవంతం చేయాలంటూ పిలుపు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఒకవైపు కాపు సామాజిక వర్గం నేతలు సమావేశమయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ సమావేశాన్ని నేతృత్వం వహించి కాపు రిజర్వేషన్ల అంశాన్ని కీలకమైనటువంటి అంశంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రారంభమయ్యాయి. మరోవైపు బీసీ గర్జన ఈ వచ్చే నెల 9వ తేదీన విజయవాడలో ఏర్పాటైంది. సో బీసీ గర్జన సభకు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ నెల 28వ తేదీన యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఓవరాల్గా 1/1 కార్యక్రమాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు అధికార పార్టీ నేతలకు, కూటమి పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేయడమే కాకుండా చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తోంది. తన దూకుడు పెంచింది, తన పందా మార్చింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా క్షణం తీరిక లేకుండా కార్యక్రమాలని షెడ్యూల్ చేసే పనిలో పడింది.